బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై కోర్టు కొట్టివేసింది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ, సిబిఐ నమోదు చేసిన 2 కేసుల్లోనూ బెయిల్కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15 కవితను అరెస్ట్ చేసింది. ఇదే కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11 సిబిఐ కూడా పీటీ వారెంట్తో ఆమెను అరెస్ట్ చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేరుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ 2 బెయిల్ పిటిషన్లు దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలు ఇప్పటికే పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో కవిత పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై కోర్టు కొట్టివేసింది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ, సిబిఐ నమోదు చేసిన 2 కేసుల్లోనూ బెయిల్కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15 కవితను అరెస్ట్ చేసింది. ఇదే కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11 సిబిఐ కూడా పీటీ వారెంట్తో ఆమెను అరెస్ట్ చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ 2 బెయిల్ పిటిషన్లు దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలు ఇప్పటికే పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో కవిత పిటిషన్లు కొట్టివేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక బెయిల్ ని రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. ముఖ్యంగా చూస్తే దీనిపైన 3 రోజుల పాటు కూడా వాదనలు కొనసాగిన నేపథ్యంలో ఈ రోజు తీర్పును కూడా న్యాయమూర్తి కావేరి జువేజా దీనికి సంబంధించి కూడా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి చూస్తే బెయిల్ ఇస్తే ఇందులో పూర్తిగా సాక్ష్యాధారాలు కూడా తారుమారు చేస్తారు. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రధాన కుట్రదారు కాబట్టి దీనికి సంబంధించి బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా ఈడీతో పాటు సిబిఐ కూడా వాదనలు కూడా వినిపించిన నేపథ్యంలో వీరి వాదనలను ఏకీభవిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రము ఇందులో రాజకీయ కక్షతోనే తన పైన కేసు పెట్టారని చెప్పి కూడా కవిత తరఫున ఈ యొక్క న్యాయవాదులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఒక వాదనలు కూడా వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, దీనికి సంబంధించి పూర్తిగా బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా దీనికి వాదనలు వినిపించిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కోర్టు మాత్రం ఏకీభవించలేదు. కాబట్టి కవిత వేసిన యొక్క బెయిల్ పిటిషన్లు 2 కూడా, అంటే ఈడీ బెయిల్ పిటిషన్, మరోవైపు సిబిఐ బెయిల్ పిటిషన్ కూడా 2 తిరస్కరించిన నేపథ్యంలో దీనికి సంబంధించి చిక్కుకుని కూడా అనుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే మాత్రము కవిత ఇండో స్పిరిట్ లో 33 వాటా సంబంధించిన దాంట్లో ఈడీ అధికారులు పూర్తిగా సాక్ష్యాధారాలు సేకరించి ఇవన్నీ కూడా రౌస్ ఎవెన్యూ కోర్టులో కూడా ముందుంచారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా విచారణ ఇంకా కొనసాగాలి. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు, ఎందుకంటే ఇప్పటికీ సాక్ష్యాధారాలు కూడా కొంత తారుమారు చేసింది. కాబట్టి ఇంకా బెయిల్ ఇస్తే మాత్రం ఇంకా పూర్తిగా సాక్ష్యాధారాలు కూడా తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో రౌస్ ఎవెన్యూ కోర్టు మాత్రము ఇటు ఈడీ, సిబిఐ యొక్క వాదనలను ఏకీభవిస్తూ ఈ యొక్క తీర్పును కూడా వెలువరించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పుట్ట చూస్తే భయం, మిమ్మల్ని చూస్తే భయం. ఇప్పుడు మాత్రం నేరుగా వచ్చి పరదాలు తీసేసి
మీ దగ్గరకు వస్తున్నాడు ఓట్లు కోసరం. ఇప్పుడు మనుషులు రావడాలా అప్పుడప్పుడు వస్తున్నాడు, రేపు అది కూడా రాడని మీ అందరికీ చెప్తున్నా. తమిళ్ళు 5 ఏళ్ళు మీడియా ప్రశ్నిస్తున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక్కరోజు కూడా మీడియా సమావేశం పెట్టని వ్యక్తి ఈ సైకో. ఇంకో పక్క ప్రతిపక్షాలు మాట్లాడకూడదని జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మమ్మల్ని మీటింగులు పెట్టకుండా చేసిన వ్యక్తి సైకో ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఇప్పుడు ఎంత అన్యాయం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ విధానం వల్ల ప్రజలకందరికీ కొండంత విధ్వంసం జరిగింది. ఏది నిర్మాణమో తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి కూర్చున్న స్థలాన్ని ప్రజావేదికని కూల్చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. తనకు మొదటి మీటింగ్ కి షెల్టర్ ఇచ్చినటువంటి ప్రజావేదిక గీల్చేసి విధ్వంసానికి నాంది పలికాడు. కలల రాజధాని నాశనం చేశాడు. వేల కోట్లతో నిర్మాణం చేసిన రాజధానిని ఈరోజు చెదలు పట్టించే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా క్యాన్సిల్ చేశాడు. పోలవరం లాంటి ప్రాజెక్ట్ని రాయలసీమకి ఒక వరం లాంటి ప్రాజెక్టు, జీవనది అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు. ప్రాజెక్టులు సరిగా మెయింటైన్ చేయకుండా కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చాయి. అందరికి అన్యాయం చేశాడు. 13 లక్షల రూపాయలు 13 లక్షల కోట్లు అప్పు చేసే పరిస్థితికి వచ్చాడు. తమిళలో మీరెవరైనా బాగుపడ్డారా? ఈ ప్రభుత్వంలో మీ జీవన ప్రమాణాలు మెరుగాయా? ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా? ఈ ప్రభుత్వంలో మీ ఖర్చులు తగ్గాయా? ఈ ప్రభుత్వంలో. కానీ జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది. తమ్ముళ్ళు ఇక్కడ మందు బాబులు కూడా ఉంటారు, మధ్యాహ్నం వేళ అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, నేను ఇప్పుడున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. మా తమ్ముడు మధ్యాహ్నం క్వార్టర్ బాటిల్ జోబులో పెట్టుకొని వచ్చాడు నాకు చూపించడానికి. ఇప్పుడు ఎంత తమ్ముడు? 200. ఒకటి తాగితే కిక్కెక్కదు, 2 తాగితే కడుపులో మంట, 3 తాగితే ఇంక గోయిందా గోయిందా. నాసిరకం అవునా కాదా? ఇది తాగితే ఆరోగ్యానికి హానికరం అవునా కాదా? మీరిక్కడ ఉన్నారు, పక్కన తెలంగాణ ఉంది. తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయా తమ్ముళ్ళు? ఈ పరిస్థితి తమ్ముళ్ళు అంటే జగ్గుబాయ్ బ్రాండు, జే బ్రాండు, మన వాళ్ళందరినీ హాస్పిటల్ పంపించే బ్రాండు, మన వాళ్ళని శ్మశానానికి పంపించే బ్రాండు. మీకు ఇంకా కోపం రాదు, ఆవేశం రాదు, ఆందోళన లేదు. మీ ప్రాణం గురించి నేను బాధపడుతున్నా. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలకు నేను బాధపడుతున్నా. తమ్ముళ్ళు ఇప్పుడు 200 చేశాడు కదా, ఎవరికి పోయింది ఆ డబ్బులు? ఎవరికి పోయింది? జగ్గుబాయ్ అవునా కాదా? అలాంటి దుర్మార్గుడు మనకు కావాలనా? అదే చెప్పాను, నార్సీ విధానం. మీరు నాశనమైన, మీరు సస్తా ఉన్న ఆడబిడ్డల తాడిబొట్టు తెగిపోయినా చూస్తూ ఆనందపడే రకం ఏ జగ్గుబాయ్. అదే నార్సీ విధానం. కనికరం లేదు, మానవత్వం లేదు, మనిషి కాదు.
అలాంటి వాడికి ఓటేస్త్రీ. మా తమ్ముడు చెబితే మెంటల్ అంటున్నాడు. అదే చెప్తాను నార్సి అంటే. వేస్త్రీ, ఓటేస్త్రీ, కొని తెచ్చుకుంటారు, మీరు ఇబ్బంది పడుతుంది, మిమ్మల్ని కాపాడుకోవాలి, నన్ను జైల్లో పెట్టి నన్ను కూడా లేపేయాలని ప్రయత్నం చేశారు తమ్ముళ్ళు. నేను ఒకటే చెప్పా, దేవుడు రాసి పెట్టుంటే అది జరుగుతుంది. తిరుమల తిరుపతిలో మీరు చూశారు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి నేను పోరాడితే 24 క్లేమోర్ మైన్స్ నా మీద ఆ రోజే బ్లాస్ట్ చేశారు. కానీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి 7 కొండల నుంచి దిగొచ్చి నన్ను కాపాడాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో చెయ్యాలని కాపాడాడు. అందుకే మళ్ళా ఈ జగ్గుబాయిని పంపించాడు ఇక్కడికి. గులకరాళ్ళ డ్రామా, గులకరాయి కనపడదు, దెబ్బ తగులుతుంది. ఇమ్మీడియట్ గా నేను వెళ్ళిపోయా అక్కడికి హత్యా ప్రయత్నం చేయడానికి. ఏంటి గులకరాయితో? ఏం తమ్ముళ్ళు, డ్రామా అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు ఆయన ఆదాయం కోసం మీ ఆరోగ్యాన్ని లెక్క పెట్టుకోని వ్యక్తి అన్నీ కూడా అతనే చేసి ఇసుక మాఫియా. పక్కనే కృష్ణా నది ఉందా లేదా ఇక్కడ? ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000 అవునా కాదా? 4000 ఎవరికి పోతా ఉంది? జగ్గుబాయికి అవునా కాదా? అంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని చంపేసి ఈ ఒక్కడే బతకాలనుకున్నాడు. ఇది న్యాయమాని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల. ఇది కాకుండా తమిళ్లో ఎక్కడైనా ఒక రోడ్డు వేసాడా? ఒక కాలువ దువ్వాడా? ఒక కాలువలో పూడికి తీశాడా? ఒక ప్రాజెక్టు కట్టాడా? ఒక పెట్టుబడి వచ్చిందా? ఏది రాదు. అందుకే మీరు వినాలి, నార్సీ విధానం అంటే ఇదే. ఒక్కడే బాగుంటాడు, మళ్ళా తప్పుడు ప్రచారం చేస్తాడు. అది క్లాస్ వార్ అంట. అదేం వారో నాకైతే అర్థం కాల. క్లాస్ వార్. నేను పోరాడేది క్యాష్ వారు పైన, జగన్మోహన్ రెడ్డి దోచేసిన డబ్బుల పైన. ఆ డబ్బు రావాల్సింది ఈ పేదవాడికి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. నా పోరాటం సబబు అవునా కాదా? న్యాయం అవునా కాదా? మద్దతు ఇస్తారా లేదా? అందుకే ఈరోజు నేను వచ్చా, ప్రజా మేనిఫెస్టోతో మీ ముందరకు వచ్చాను. దానికంటే ముందు ఒక్క విషయం చెప్పాలి. తమిళ్లో భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారయ్యా? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను ఇచ్చానంటున్నాడు మీకు భూమి. కాదా? ఇది చూడండి, ఇది ఫోటో ఎవరిది? ఎవరిది ఫోటో? ఎవరిది? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ఏమి రాశాడు? జగనన్న భూ హక్కు పత్రం. ఏమంటారు మీరు? ఒప్పుకుంటారా మీరు దీనికి? నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది వారసత్వ హక్కు, కష్టపడిన భూమి. గుండె పగల్లా మీకు? పగిలిందా లేదా? కోపం వచ్చిందా లేదా? అడిగితే నా మీద కేసు పెడతాడు, పీక్కో అని చెప్పా.
ఏమి పీక్కుంటావో పీక్కో, నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా. అందుకే ఇప్పుడే చెప్తున్నా, ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా, చించి తగలబెడతా. తగలబెట్టాలా లేదా? చించేసి తగలబెట్టేద్దామే, కనపడకూడదు. వస్తాం. కాలేదమ్మా పూర్తిగా. కాల్చి తగలబెట్టు. టైం తక్కువ ఉంది, నువ్వు తగలబెట్టు. ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు, మీ భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటాడంట. నీ భూమి అమ్మాలంట ఆయన పర్మిషన్ కావాలంట. కావాలనా? నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా? నీది కాదా భూమి? కాదా భూమి? నీదే కదా. ఈ చట్టం కావాలనా? ఇది నల్ల చట్టం అవునా కాదా? దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, తగలబెట్టా, తగలేసా. అతను చేసే చెడు పనులకి మనం తగలేసే పని చేయాల్సి వస్తా ఉంది. అలాంటి సైకో మీకు కావాలనా? అలాంటి వ్యక్తి మీకు కావాలనా? మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాలనా? మీకు ఆస్తులు పెంచేవాడు కావాలనా? అందుకే వచ్చా ఈరోజు. అందుకే నేను వచ్చింది ప్రజా మేనిఫెస్టో సూపర్ 6. మీ జీవితాలను మార్చే సూపర్ 6. ఇంకొక పక్క మోడీ గ్యారంటీ కూడా అనుసంధానం చేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగదు. మా ఆడబిడ్డలు, మీకు మంచి రోజులు వస్తున్నాయి. మీ జీవితంలో మీరు చూడనటువంటి మా తమ్ముడు కన్ను కూడా పోయింది గులకరాయితో. పాపకారు గులకరాయి కనపడలా, ఎతుకుతున్న గులకరాయి కోసం. ఇలాంటి వ్యక్తి నేను. అందుకే ఒకటే చెప్తున్నా, మళ్ళా అన్న క్యాంటీన్ రావాలంటే తెలుగుదేశం రావాలి. రంజాన్ తోఫా రావాలంటే తెలుగుదేశం రావాలి. ఏదైతే ఆడబిడ్డలకు, ముస్లిం ఆడబిడ్డలకి దుల్హాన్ రావాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి. పండుగ కానుకలు రావాలంటే తెలుగుదేశం రావాలి. తప్పకుండా డిఎస్సిలో అప్రెంటిస్ విధానం రద్దు చేస్తాం. ఇంకొక పక్క మా ఆడబిడ్డలకి నెలకు 15,000 రూపాయలు ఇస్తా, సంవత్సరానికి 18,000 ఇస్తా, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీ అకౌంట్ పంపించే బాధ్యత నాది. తల్లికి బిడ్డ కింద చదువు కోసం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం కింద 15,000 ఇస్తాం. 2 బిడ్డలుంటే 30,000 ఇస్తాం. 3 ఉంటే 45,000 ఇస్తాం. 4 ఉంటే 60,000 ఇస్తారని మా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. అందరినీ చదివించే బాధ్యత మాది. దీపం కింద 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. ఉచిత ప్రయాణ సౌకర్యం, నేనే డ్రైవర్ని.
ఎండలకు తాళలేక అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. పలుచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. బాణుడు బగమగమంటూ మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 తర్వాత ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. చాలా జిల్లాల్లో 46 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడి వడగాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కోయ బెస్తగూడెం గ్రామ సమీపంలోని చెరువు మట్టిని అర్ధరాత్రి రైతుల పేర్లు చెప్పి అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి. అక్రమంగా చెరువు నుంచి మట్టిని తరలిస్తుండటంతో చెరువులో గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారుతున్నాయి. మట్టి మాఫియా అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్లు మట్టి తోడి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. దీంతో చెరువులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తూ డబ్బు చేసుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో యథేచ్ఛగా చెరువులో మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చెరువులో నీరు ఇంకిపోవడంతో అక్రమార్కులకు పని మరింత సులువైంది. ఇప్పటికైనా చెరువులో మట్టిని తరలించకుండా ఆపాలని రైతులు అధికారులను కోరుతున్నారు.